ఈ వీడియోలో బ్రాండ్ కనెక్ట్ అనే ఒక ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందో వాళ్ళ ఛానల్కి ఈ ఫ్యూచర్ వస్తుంది. బ్రాండ్ కనెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ అవర్ ఎక్స్పాండెడ్ యూట్యూబ్ బ్రాండ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మోనిటైజేషన్ అయినా సరే ఓన్లీ సెలెక్టెడ్ యూట్యూబర్స్కి మాత్రమే ఈ ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బ్రాండ్స్ నుంచి మనకు ప్రమోషన్స్ వస్తాయన్నమాట. బ్రాండ్స్ ఏంటి, ప్రమోషన్ ఏంటని మీకు అర్థం కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్, యాపిల్, ఫిలిప్స్, ఇట్లా చాలా రియల్మీ కానీ రెడ్మీ కానీ ఇలా బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రొడక్ట్ని వాళ్ళ మొబైల్స్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ నుండి వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు కూడా జెన్యూన్ ప్రమోషన్స్ ఏ వస్తాయి, ఎలాంటి ఫేక్ అయితే ప్రమోషన్లు రావు. సో ఎవరైతే ఈ బ్రాండ్ కనెక్ట్ని ఆన్ చేసుకుంటారో, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దీనికి, వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. మనం ఏంటంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చేస్తాం, షార్ట్ వీడియోలు చేస్తాం. లాంగ్ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినందుకు మనం అమౌంట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏదన్నా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే లాంగ్ వీడియోలో నేను ఎంత అమౌంట్ కోరుకుంటున్నారు మీరు ఇస్తా అంటే నేను ఓకే మీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తాను అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఒక రేట్ని. నేను షార్ట్ వీడియోలో ప్రమోట్ చేయాలనుకుంటే షార్ట్ వీడియోలో నేను ఎంత అని చెప్పేసి ప్రైస్ పెట్టుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ ఫర్ యూట్యూబ్ బ్రాండ్ కనెక్ట్ అని ఉంటుంది. సో కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేము, మెయిల్ ఐడి, కంపెనీ నేమ్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ అనే దగ్గర మీ పేరు మాత్రమే ఇవ్వాలి, ఛానల్ నేమ్ ఇవ్వకూడదు. ఇక్కడ మీ పేరు, మెయిల్ ఐడి, కంపెనీ నేమ్ ఏంటంటే మీ ఛానల్ పేరు ఇచ్చేసిన నో ప్రాబ్లం. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద టిక్ బాక్స్ ఉంటుంది అనమాట. టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. అసలు యూట్యూబ్ ఎందుకు ఈ ఫ్యూచర్ తీసుకొచ్చిందంటే, చాలామందికి ఏదన్నా ప్రమోషన్స్ ఉంటాయి కదా, అది త్రూ మెయిల్స్ ద్వారా వస్తున్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే హ్యాక్ అవుతున్నాయి అనమాట. అట్లా మెయిల్స్ ద్వారా వచ్చే ప్రమోషన్లో ఏది ఒరిజినల్లో, ఏది డూప్లికేటో, ఏది హ్యాకర్ పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. చూడండి, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ ఎవరు సజెస్టెడ్ ప్రైస్ అని ఉందన్నమాట. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే లాంగ్ వీడియోస్లో మనం ఎంత అమౌంట్ సెట్ చేసుకోవాలంటే అంత అమౌంట్ సెట్ చేసుకోవచ్చు. మీ ఛానల్కి ఉండే రీచ్ బట్టి మీరు ఇక్కడ ప్రైస్ సెట్ చేసుకోండి. నేను లాంగ్ వీడియోస్లో ఏదన్నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే 1000 రూపీస్ తీసుకుంటా అని చెప్పేసి అక్కడ నేను అమౌంట్ ఫిక్స్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే 500 అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే మీ మెయిల్ ఐడి ఇచ్చేసుకోండి. మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత డన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ వాళ్ళ ఫోన్ కొత్తగా ఏదైనా లాంచ్ చేశారనుకోండి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే వాళ్ళు యూట్యూబ్లో నుంచి ప్రమోట్ చేసుకుంటారు మన ఛానల్ ద్వారా. అంటే ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలంటే మన ఛానల్లో కాంటాక్ట్ అవుతారు, వాళ్ళకి కనపడిద్ది అనమాట. మనం లాంగ్ వీడియోలో వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత ప్రమోట్ చేసుకోవాలంటే మనం ఎంత ప్రైస్ పెట్టాం, షార్ట్ వీడియోలో వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే మనం ఎంత ప్రైస్ పెట్టాం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి కనపడిద్ది. వాళ్ళకి ప్రైస్ ఓకే అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో మనం కాంటాక్ట్ అయితే ఏదన్నా నెగోషియేషన్ ఉంటే ప్రైస్ దాంట్లో అక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ మీడియా కిట్ అని ఉంటుంది కదా, ఇది కూడా కనపడిద్ది అనమాట. బ్రాండ్స్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళే చూపిస్తారనమాట. సో ఇది మనకి కరెక్ట్ వేలో ఛానల్ హ్యాక్ అవ్వకుండా మనం ప్రమోషన్లు తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఈ బ్రాండ్ కనెక్షన్స్ అనే ఫీచర్స్తో. ఇక్కడ దీనివల్ల కిట్ వల్ల యూజ్ ఏంటంటే, బ్రాండ్స్ వాళ్ళకైనా సరే మన ఛానల్ అనలిటిక్స్ మొత్తం కనిపెడద్ది అనమాట. మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వ్యూస్ ఎలా ఉన్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళకి కనపడిద్ది బ్రాండ్స్ వాళ్ళకి. ఆ బ్రాండ్ వాళ్ళకి మన ఛానల్లో ఉన్న అనలిటిక్స్ మొత్తం నచ్చి, అంటే రీచ్ మొత్తం నచ్చితే మనల్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు కాంటాక్ట్ అయితే మనం ప్రైస్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన వీడియోని మనం క్రియేట్ చేసి అన్లిస్టెడ్లో పెట్టి వాళ్ళకి లింక్ పంపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే మనకైతే మనీ సెండ్ చేస్తారు. ఈ విధంగా బ్రాండ్స్ నుంచి మనకు ప్రమోషన్లు వస్తాయి జెన్యూన్ వేలో. యూట్యూబ్ కూడా కొంచెం కమిషన్ తీసుకుంటుంది.